నమస్తే అండి. నేను మీ సురేష్ బోడపాటి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అయితే చాలామంది మమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, ఎముక దృఢంగా ఉండాలంటే ఏం చేయాలని? సో, ఎముక దృఢంగా ఉండాలంటే మనకి ప్రకృతి ఇచ్చే వైద్యంలో మనకి నల్లేరు అనేది ఒక మంచి ఔషధం అండి. అయితే ఈ యొక్క నల్లేరు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. చూద్దాం రండి. దీన్ని నల్లేరు అంటారండి. ఇది తీగల్లోనూ గట్ట ఉంటుంది. చాలా జాగ్రత్తగా చూసి తీసుకోవాలి. ఇదిగోండి. తీగలాగితే డొంకొచ్చినట్టు ఇది చాలా చాలా ఉంటుందండి ఇది. ఇదిగోండి. ఇది నల్లేరు అంటారా. అలాగే దీనికి ఆకులు కూడా ఉంటాయండి. లేదానికైతే ఇదిగోండి ఇలాగ ఆకులు కూడా ఉంటాయి. అక్కడక్కడ తీగలు ఆకులు కూడా ఉంటాయి. అయితే ఈ నల్లేరు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి మనకి. చాలామంది మా దగ్గర కట్టుకొచ్చే వాళ్ళు చాలామంది అడుగుతూ ఉంటారు, ఏమండి కట్టేశారు కదా, ఏమేమి తింటే బాగా త్వరగా అతుక్కుంటే త్వరగా హీల్ అవ్వడం జరుగుతుంది అని అడుగుతారు. అయితే ఈ యొక్క నల్లేరు కాయలు తినడం వల్ల మీ యొక్క ఎముకలు దృఢంగా ఉంటాయండి. ఈ చూడండి, ఇది నల్లేరు కాడ. ఇందులో ఫైబర్ క్వాంటిటీ కూడా ఎక్కువ ఉండడం వల్ల మనకి అరుగుదల కూడా ఎక్కువ ఉంటుంది. ఇదిగోండి చూడండి, పీచు పదార్థం ఎక్కువ ఉంటుందండి. సో ఈ పీచు పదార్థం తినడం వల్ల కూడా మీకు జీర్ణశక్తి అన్నది బాగుంటుంది. అలాగే పైల్స్ మీద కూడా చాలా బాగా పనిచేస్తుందండి ఇది. చూడండి, ఇది చూడడానికి ములక్కాయలా ఉంటుంది. మన డ్రాగన్ ఫ్రూట్ మొక్క ఉంటుంది చూడండి, ఆ విధంగా ఉంటుంది. చాలామందికి తెలియదు ఇది. కొండల్లోను డొంకల్లోను చెట్ల మీద గట్ట పాకుతూ ఉంటుంది ఇది. దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది పచ్చడి చేసుకుని తినొచ్చు, పొడును చేసుకోవచ్చు, లేదా రసం కూడా చేసుకోవచ్చు అండి. అయితే ఇది డైలీ మనం ఎలా తినాలి ఏంటన్నది చాలామంది అడుగుతూ ఉంటారు. ఇది పొడుము చేసుకుని గాజు గ్లాసులో స్టోర్ చేసుకునండి రోజు మన భోజనానికి ఫస్ట్ 2 ముద్దలు మన భోజనానికి రోజు 2 ముద్దలు తినడం వల్ల ఏమవుద్దంటే జీర్ణశక్తి బాగుంటుంది. అలాగే కాల్షియం కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి ఇందులో. ఇది తినడం వల్ల మీ యొక్క ఎముకలు కూడా త్వరగా ఈ నల్లేరు కాడండి మనకు మోకాళ్ళ నొప్పులు కూడా బాగా పనిచేస్తుందండి. మోకాళ్ళ నొప్పులు ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ నల్లేరు కాడ పచ్చడి చేసుకుందంటే మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయండి. అలాగే కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కూడా బాగా పనిచేస్తుందండి ఇది.